ఏంటి ఇలా ఒప్పుకుంది? ఏమో నాకేం తెలుసమ్మా. చూడు. సరే సరే. పెద్దమ్మా ఏం మాట్లాడద్దు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆ పత్రాలు ఇవ్వడమేంటి? మాట నీదైనా అది రఘు నోట్లో నుంచి వస్తుంది. ఆలోచన నీదైనా రఘు దాన్ని ఆచరణలో పెడతాడు. అలాంటిది నువ్వు తప్పు చేశావంటే ఎలా నమ్మమంటావు? నిజంగానే నేనే చేశానత్తయ్యా. ఆ అనకాదేవికి భయపడి నేను ఈ పని చేశాను. అంటే అన్నయ్య ఉన్నాడన్న ధైర్యం నీకు లేదా వదినా? అన్నయ్య ఈ కుటుంబాన్ని కాపాడుకోలేడనుకున్నావా? చెల్లెమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయమ్మా. నీ మాటలో వణికే చెప్తుందమ్మా. ఎందుకమ్మా ఆ నింద మోస్తున్నావు? చెప్పమ్మా, చెప్పు. పెద్దమ్మా ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు తప్పు చేశారో నిజంగా నీకు తెలీదా? ఎవరైనా తప్పు చేస్తే గుడికి వెళ్లి క్షమించమని ఆ దేవతని వేడుకుంటారు. కాని ఆ దేవతే నేనే తప్పు చేశానని దేవుడితో చెప్తున్నట్టుంది. అర్థం లేని అబద్ధాలు చెప్పకత్తయ్యా. సీనయ్య, మీరందరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇన్నాళ్ళు నేను ఈయన కనుసన్నల్లో ఉన్నాను. ఆయన కనుసైగ చేస్తేనే నా కాలు చెయ్యి కదులుతుంది. ఆయన కళ్ళలోకి చూస్తే ఆయనకేం కావాలో నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కుటుంబ క్షేమం కోసం నేను ఆయనతో మాట్లాడలేకపోయాను. ఆయనతో ధైర్యంగా చెప్పలేకపోయాను. అందుకే తప్పని తెలిసినా తప్పక ఆ పత్రాలు తీసుకెళ్లి ఆ అనగాదేవికిచ్చాను. జానకి, నేను తాళి కట్టేటప్పుడు మాత్రమే నువ్వు తలదించుకున్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తల ఎందుకు దించుకున్నావో నాకు తెలియట్లేదు. చెప్పు, ఎందుకలా చెప్తున్నావు? చెప్తున్నాను కదండి, మన కుటుంబం కోసమే ఇలా చేశాను. నువ్వు ఆ పత్రాలు ఇవ్వలేదని నాకు తెలుసు జానకి. కానీ ఇచ్చానని నిన్ను నువ్వే ఎందుకు నిందించుకుంటున్నావు? మీరు శివయ్యని పార్వతిని శిక్షించకూడదనే. ఇంతకు మించి మీరు నన్ను ఇంకేమీ అడగకండి. మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను. ఆ తప్పు నేనే చేశాను. నేనే తప్పు చేశానని నిజం ఒప్పుకుంది కదా. ఏ భార్య చేశాననగానే గుండె ఆగినంత పని అయిందా? అలివేలు, నిజంగా నా కోడలు తప్పు చేస్తే శిక్షించడానికి నా కొడుకు ఒక్క క్షణం కూడా ఆలోచించడు. నువ్వు మధ్యలో రాకు. జానకి, నువ్వు చేయలేదని నా మనసు చెబుతున్నా, చేశానని నా మనస్సాక్షివైన నువ్వు చెబుతున్నావు కాబట్టి నిన్ను శిక్షించే బాధ్యత నీ కొడుకుకి అప్పగిస్తున్నాను. కొడుకా? అవును, నీకు కొడుకైనా మరిదైనా అన్ని శివరామేగా.
శివరాం, ఇంటి పెత్తనం నువ్వు తీసుకున్నావు, నిర్ణయం కూడా నువ్వే తీసుకో. అన్నయ్య అది అవునరా, ఒకే తల్లి కడుపున పుట్టినందుకు నాకు నీ మీద అధికారం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఇంటి అధికారాలన్నీ నీ చేతిలో ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, ఈ సమస్యకి పరిష్కారం, శిక్ష నువ్వే నిర్ణయించాలి. నాకు తల్లైనా వదినైనా ఈ ఇంటికి దేవతైనా అన్నీ వదినే. కానీ వదిన ఈ నిందను తన మీద వేసుకుంటుందని నేను కలలో కూడా ఊహించలేదన్నయ్య. ఇది ఇప్పటికీ నాకు పీడకల్లాగే ఉంది. వదిన కాదనే విషయం నా మనసు నాకు చెప్తోంది. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 24 గంటల్లో ఎవరు తప్పు చేశారో దయచేసి ముందుకు వచ్చి ఒప్పుకోండి. అప్పటికి ఎవరు ముందుకు రాకపోతే తప్పు చేసిన వాళ్ళను కనిపెట్టడానికి నేను 24 గంటల టైం తీసుకుంటాను. ఆ తర్వాత కూడా ఎవరిని కనిపెట్టలేకపోతే ఆ క్షణంలో వదిన్ని శిక్షించే బాధ్యత అన్నయ్య తీసుకోవాలని విన్నవించుకుంటున్నాను. నేను ఈ భారాన్ని మోయలేను. వదిన ఒకరు చేసిన తప్పుల్ని సరిదిద్దుతుందే కానీ తను తప్పు చేయదు. ఎందుకు ఇలా చెప్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. దేవుడా, జానకక్క చెప్పిన అబద్ధాన్ని నిజం చేసి ఆ నింద తన మీదే వేసి శిక్ష అక్కకే పడేలా చేస్తే నేను ఈ గండ నుంచి గట్టెక్కేస్తాను. అలా చెయ్యి స్వామి. అలా చేస్తే నీ గుడికొచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తాను. 8 తిరుగుతాను. ఇప్పుడు ఏం చేయబోతున్నావే? ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. అలాగే. రాత్రి పగలు ఈ 3 రోజులు నిద్రపోవద్దు. దీక్ష ఏమాత్రం భగ్నమైనా ఇంకెప్పటికీ ఆ నిధి జోలికి వెళ్ళలేరు. రామా, ఏంటి సార్? స్వామీజీ చెప్పిన దాని గురించి క్లారిటీ ఉంది కదా? ఉంది సార్. 3 రోజులు ఎంతో నిష్టగా చేయాలి. పొరపాటును కూడా కష్టమని అనుకోకూడదు. ఆ దీక్షలో నీ భక్తి, నీ సంకల్పం, నీ పట్టుదల అన్నీ తెలియాలి.